జీవము గల సంఘము, దేవునిది సంఘము. ప్రభు నామములో మరొకసారి చేరివచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన ప్రభు బలను సమీపించడం కొరకుగాను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైన బలను సమీపిద్దాము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిపి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని వారలరా, చేరిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ చదువుబడిన వాక్య భాగంలో నుండి ఒక తలంపును మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమైన ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలివారం అవుదాం. దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనము ఆశపడి రావాలి. ఎలా రావాలి చెప్పండి? ఆశపడి. ఇబ్బందిగా రాకూడదు, ఇష్టం లేకుండా రాకూడదు. ఇష్టం లేకుండా వస్తే శాపాన్ని పొందుతాం, ఇష్టపడి వస్తే దీవెనను పొందుతాం. కాబట్టి మొదటిగా మనిషిగా మనకి దేవుని పట్ల ఇష్టం ఏర్పడాలి. ఆ ఇష్టములో దేవుడు కోరుకున్నట్లుగా మనము నడవడం ఉంటుంది. కనీసం మనము నెరవేర్చవలసినవన్నా నెరవేర్చాలి. అదే దేవుడు కోరుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మందిరానికి సమయానికి రాకపోవడమే పాపం. తెలుసా మీకు? అదేం పాపం కాదని మనం అనుకుంటాం. ఎందుకు పాపం అంటే సమయానికి రావాలి అనేది వాక్యం ఉందా లేదా? ఉంది. అంటే వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం. పాటలు పాడకపోవడమే పాపం. ఎందుకంటే కీర్తనలు పాడాలా వద్దా? పాడాలి. దేవునిని నమ్మకపోవడమే పాపం. అంటే రక్షణ అనుభవంలోనికి రావకపోవడమే పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అని రాయబడింది. పాపాల జాబితా చాలా ఉంది బైబిల్లో. ఇవన్నీ ఎక్కడో ఉండవు, మన జీవితంలోనే ఉంటాయి, మన అనుకరణలోనే ఉంటాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దేవుడు కోరేది ఏంటంటే, ఒక్కొక్కటిగా మలుచుకుంటూ మరణం వచ్చేలోపుగా ఆ పాప నియమమును దూరపరుచుకునే దశలోనికి వెళ్ళాలి మనిషి. అది దేవుడు కోరుతున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆరంభించిన రోజు మొదలుకొని మరణం వరకు మధ్యలో ఇదంతా ఏం జరుగుతుందంటే, దైవ నియమానికి నువ్వు దాసుడు అవ్వడం ఎలాగో దేవుడు నీకు నేర్పిస్తాడనమాట. అది మనం నేర్చుకోవాలి. మరొక సంగతి ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు బిగ్గరగా ఆరాధన చేయడం నేర్చుకోండి. ఆరాధన చేసేటప్పుడు నువ్వు ఆమేనని చెప్పలేదనుకోండి, అది పాపమే. తెలుసా? ఎందుకంటే నువ్వు ఏకీవించట్లేదు. ప్రార్థన విని ఆమేనని చెప్పకపోతే ఏకీవించట్లేదు, అది పాపమే. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చాలా పాపాలలో మనం పడిపోతూ శాపానికి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఒక్కొక్కటిగా మలుచుకుంటూ దేవుడు ఆశించిన స్థితిలోనికి వెళ్ళాలి. ఇది ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నన్ను ఎవరు వెనకాల ఉండి కర్రపుచ్చుకొని నడిపించరు. నేనుగా వెళ్ళాలి. మీరుగా వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు వెళ్ళాలి. అది దేవుడు కోరేది. ఎందుకంటే దేవుడు ఆ ప్రేరణ మీకు ఇస్తాడు, ఆ ఆశ మీకు ఇస్తాడు. అందుకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏదో వస్తున్నాములే వెళ్ళిపోతున్నాములే అన్నట్టుగా కాకుండా మనసు పెట్టి అసలు ఎందుకు వస్తున్నాను, నేను ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, దేవుడు ఏం కోరుతున్నాడు, దేవునికి నాకు ఉన్న బంధం ఏంటి, మధ్యలో ఏం జరగాలి అనేది చక్కగా ఒక్కొక్కటిగా అడుగులు వేయడం నేర్చుకుంటే అన్నీ చక్కగా నెరవేర్చడానికి వీలు పడుతుంది ప్రేమైన వల్ల. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథములోనిది లేని భక్తి కాదు. నేను ఎలాగైనా ఉంటానండి, ఎలాగైనా చేస్తానండి, ఇది అలా కూడా చేయొచ్చు కదండి, అలా కూడా ఉండొచ్చు కదండి అంటే అది మీ ఇష్టం. అలా కూడా ఉండమని బైబిల్ చెప్పట్లా. ప్రామాణికం వాక్యమే. ఎవరు చెప్పినప్పటికీ, భక్సింగ్ గారు చెప్పినా వాక్యమే, సామాన్య సేవకుడు చెప్పినా వాక్యమే. వాక్యం మారదు. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆ వాక్య ఆధారాన్ని బట్టే మనము
మసులుకోవడం నేర్చుకోవాలి. అంతే, అదే గుర్తు. ఎందుకంటే చివరికి నిన్ను రక్షించేది వాక్యమే, శాశ్వత లోకానికి నడిపించేది కూడా ఆ వాక్యమే. కాబట్టి దానికే ప్రాధాన్యత మీరు ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. ఒక మనిషిని దేవుడు శరీరములో ఉన్న పాప నియమము నుండి విడిపించాలని కోరుతున్నాడు. పాప నియమం నుండి విడిపించాలని కోరుతున్నాడు. దీనిని రక్షణ పొందడం అంటారు. అది యేసులో ఉంది. ఆ రక్షణ కొరకే ఆరాధిస్తూ వచ్చాం. పాప నియమము నుండి దైవ నియమం ఏమైంది చెప్పండి? విడిపించింది మనలను. ఇప్పుడు విడిపించబడిన తరువాత అయ్యో నేను దౌర్భాగ్యుడను, ఎవరు విడిపిస్తారని కేక వేసిన పౌలు విడిపించబడ్డాడు అని చెప్పాడు. విడిపించబడిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే 7వ అధ్యాయము 25వ మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడను అన్నాడు. అంటే దైవ నియమమునకు దాసుడు కావాలి మనిషి. ఏమవ్వాలి చెప్పండి? దైవ నియమమునకు దాసుడు కావాలి. ఒకసారి బాగా ఆలోచించండి. సింపుల్గా మీకు ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీకు అర్థమయ్యే విధానాలు. నియమము అంటే పనిచేసేది కాబట్టి ఆ పనిచేసే దాని నియమాన్ని నువ్వు ఆధారం చేసుకుని దాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది నిన్ను నడిపించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నీకు ఈత రాదు, సముద్రంలో లేదా నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తున్నావు. ఒక వాడ వచ్చింది, నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ వాడకి తాడు ఒకటి ఉంది, ఆ తాడు నీకు దొరికింది, నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు ఆ వాడతో పాటు అది ఎక్కడికి వెళ్తే అలా వెళ్తావా, నువ్వు మునిగిపోతావా? దాంతోపాటు వెళ్తావు, ఎందుకంటే పట్టుకున్నావు కదా. ఇప్పుడు వాడ ప్రయాణం ప్రకారంగా నువ్వెట్లా ప్రయాణం చేస్తున్నావు? నీకు ఈత రాదు కదా. అయినట్లా ఎందుకు ప్రయాణం చేస్తున్నావు అంటే నువ్వు ఆ తాడును పట్టుకున్నావు కాబట్టి. పాప నియమం కలిగిన మనము దేవునిలో కొనసాగలేం, పాపాన్ని జయించలేం, దేవుడు ఆశించినట్లుగా ఉండలేం. ఆ తాడును పట్టుకుంటే నువ్వు ఈత రాకపోయినా ఆ నీటి ప్రవాహములో దాని వెనక ఎలాగైతే వెళుతూ వస్తావో, పౌలు అంటున్నాడు, నేను శరీరంలో ఉన్నాను కాబట్టి ఈ శరీర విషయంలో ఆలోచించినప్పుడు నేను పాప నియమానికి దాసుడైపోతానేమో. అలా కూడా జరుగుతుంది. అందుకనే కదా చూడండి, రక్షించబడినా తప్పు జరుగుతుంది మనిషి జీవితంలో. అంటే అది వెసులుబాటు కాదు, జరుగుతున్న బలహీనత, దానికి పరిష్కారం ఉంది అని చెబుతూ ఆ పరిష్కారం ఏంటంటే మనస్సు విషయంలో నేను దైవ నియమానికి దాసుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఒకటే గుర్తండి, నువ్వు దేనిని ఆధారం చేసుకుంటే అలాగున నీ జీవితము ఉంటుంది, అంతే. పాప నియమాన్ని ఆధారం చేసుకుని జీవించమనుకోండి, ఆ ఫలమే పుడుతుంది. దైవ నియమాన్ని ఆధారం చేసుకొని జీవిస్తే ఆ ఫలమే పుడుతుంది. ఇంతకు ఇక్కడ మేము చెప్పే విషయం ఏంటంటే దైవ నియమాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. ఏం బ్రతకాలి చెప్పండి? దైవ నియమాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలి. దైవ నియమాన్ని ఆధారం చేసుకొని జీవించాలంటే ఏం చేయాలో ఒక 4 సంగతులు చెప్పి నా మాటలు ముగిస్తాను. చిన్న చిన్న పదాలే ఉన్నాయి, అయితే ఆ పదాల వెనక ఉద్దేశం గొప్పగా ఉంటుంది. ఆ పదాలను పట్టుకోండి. మొదటిది, దైవ నియమంలో నడవాలి అనుకున్న వ్యక్తికి ఉండవలసినది ఏంటంటే అనుసరించే మనసు ఉండాలి. ఏముండాలి చెప్పండి? దైవ నియమములో నేను నడవాలి అన్న మనసు ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ మాట. ద్వితీయోపదేశకాండం 5:29, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండిన ఎడల మేలు. ఒకసారి ఇక్కడ ఈ మాట ఏం చెప్తుందంటే భయభక్తులు కలగాలి. ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి. అవునా కదా? భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. రెండు ఒకటే. దేవుడు కోరుతున్నది ఏంటంటే నీకు భయము భక్తి ఉంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తావు, అంతే. అంటే ఆయన చెప్పిన దాన్ని చేయాలి. ఇప్పుడు పాప నియమాన్ని ఆధారం చేసుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను? ఆ పాప నియమం ప్రకారంగా దేవుడు ఆజ్ఞలన్నింటినీ మీరుతాను, భక్తిహీనుడిగా బ్రతుకుతాను, అంతే, సింపుల్. ఎందుకంటే నేను పాప నియమాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాను కాబట్టి. ఇప్పుడు దైవ నియమంలోనికి వచ్చినప్పుడు, దైవ నియమాన్ని ఆధారం చేసుకుంటున్నప్పుడు ఏమి ఉండాలంటే అయ్యో నేను భక్తిగా ఉండాలి, అయ్యో నేను ఆయన ఆజ్ఞలను అనుసరించాలన్న మనసుంటే అది సాధ్యమవుతుంది, అంతే. దైవ నియమం ప్రకారంగా నేను నడుచుకోవాలన్న మనసు ఉండాలి. ఇప్పుడు నీటి ప్రవాహములో వెళ్తున్నాడు, కొట్టుకుపోతున్నాడు, ఈత రాదు, అక్కడ బోట్ వచ్చింది, పట్టుకోలేదనుకోండి, ఏమైనా ప్రయోజనమా?
పట్టుకోపోతే ఎట్లా? నేను పట్టుకోను అన్నాడు అనుకోండి, నేను ఆ తాడును పట్టుకోను అన్నాడు అనుకోండి, అవి వెళ్తాడా? కొట్టుకుని పోతాడు, మునిగిపోతాడు. కాబట్టి దైవ నియమములో అనుసరించే మనస్సు ఉండాలి. దైవ నియమాన్ని అనుసరించే మనస్సు ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే పెద్దలు అంటారు, మనస్సుంటే మార్గం ఉంటుంది. మనసు ఉండాలి మొదటిగా. ఇది మొదటి సంగతి. దైవ నియమాన్ని అనుసరించాలన్న మనసు ఉండాలి, మొదటి సంగతి. రెండవ సంగతి, దైవ నియమాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. రెండోదని చెప్పండి, ప్రయత్నం చేయాలి. మనసు ఉండాలి, రెండవది ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 5 మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినలా నేను దానిని క్షమించుదును. బాగా ఆలోచించండి. ఒకసారి అందరు ఇటు చూడండి. పాప నియమములో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? శరీరంలో పాపం ఉంది. ఈ శరీరంలో నివసిస్తున్న ప్రతి మనిషి పాప నియమంలో ఉన్నట్టే. ఈ శరీరంలో ఉన్నంతకాలం, విడిచిపెట్టేంత వరకు ఆ నియమం పోదు. ఓకేనా? ఇప్పుడు పాప నియమంలో ఉన్నాం. పాప నియమములో ఉన్న నేను శిక్షకు అర్హుడునా అనర్హుడునా? శిక్షకు అర్హుడును. యేసు ప్రభు త్యాగం ద్వారా ఏం జరిగింది? పాప నియమము నుండి దైవ నియమము నన్ను విడిపించింది. విడిపించడంలో దేవుడు ఏం చేశాడని ఆరాధించాము? 3 పాయింట్లు చెప్పుకున్నాం. విడిపించడంలో దేవుడు ఏం చేశాడు? శిక్ష కొట్టివేశాడు. రెండోది, పాపమును పరిహరించాడు. శిక్ష కొట్టివేసి పాపమును పరిహరించాడు అంటే క్షమించాడు. అవునా కదా? క్షమించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను క్షమించాడని నీకు ఎలా అర్థమవుద్ది? నా ప్రశ్న అర్థమవుతుందా? నేను పాప నియమం కలిగిన వాడినండి, దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దౌర్భాగ్యం నన్ను ఒప్పుకున్నాను, అయ్యో అని అన్నాను, యేసు ప్రభువే నా పాపముల నియమం నుండి నన్ను విడిపిస్తాడని నేను విశ్వాసం ఉంచాను. ఇప్పుడు ఒప్పుకున్నాను, మార్పు చెంది విశ్వాసం ఉంచాను. ఇప్పుడు నాకు ఏ ఫలం రావాలి? పాపము పరిహరించడం నాకు రావాలి. నా శిక్ష కొట్టివేయబడాలి. ఇప్పుడు దేవుడు నా శిక్ష కొట్టివేశాడని, నా పాపమును పరిహరించాడని నాకు ఎలా అర్థమవుద్ది? పడాలి. ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పాడు. 5:1 మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పాడు. ఏంటి ఆన్సర్ అంటే ప్రయత్నించుట. ఏంటి చెప్పండి? ప్రయత్నించుట. ఒకసారి బాగా వినండి. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, తాగేవాడిని అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, నిజంగా లేదు, అది పాపమని ఎరిగి క్షమాపణ కోరాను దేవుని దగ్గర. ఏం చేశాను? క్షమాపణ కోరి. ఇప్పుడు దేవుడు నన్ను క్షమించినట్లు నాకు ఎట్లా అర్థమవుద్ది? ఆ సిగరెట్ అలవాటు పూర్తిగా నాలో చావాలి. అప్పుడు నేనేం చేయాలి? దానికి క్షమాపణ కోరాను, తర్వాత ఏం చేయాలి? త్రాగకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? తాగకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడు ప్రయత్నిస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. ఏమంటే ప్రయత్నిస్తే క్షమిస్తాడా? ఒప్పుకుంటే క్షమిస్తాడా? రెండూను. ఒప్పుకుని విడిచిపెట్టాం, జరిగిపోయింది కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టాం. దేవుని క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు. జరిగిపోయింది కాబట్టి క్షమించబడిన తర్వాత నువ్వు క్షమించబడ్డావనడానికి గుర్తుగా నువ్వేం చేయాలంటే ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నములోనే ఉంది దేవుడు నిన్ను క్షమించాడు అనడానికి గుర్తు. ఓ మాట చెప్తాను, బాగా వినండి. నా పాపములను దేవుడు క్షమించాడు అని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ పాపము జోలికి మళ్ళా వెళ్లకుండా ఉండడం వల్ల. అంతే. మళ్ళా వెళ్లకుండా ఉండడం వల్ల. మళ్ళా వెళ్తున్నాం అనుకోండి, అలవాటు పోలేదు, వెళ్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నేను క్షమించలేదని అర్థం. ఎందుకు? క్షమిస్తే వెళ్లకుండా చేస్తాడు ఆయన. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, పాప నియమంలో ఉన్నప్పుడు మనిషి పాపం చేస్తున్నాడు, ఇప్పుడు దైవ నియమంలోనికి వస్తాడు. దైవ నియమంలోనికి వచ్చిన తర్వాత దైవ నియమం ప్రకారంగా నడవాలన్న మనసు ఉండాలి. రెండవది, ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నించాలి. అప్పుడు అంటున్నాడు దేవుడు, ప్రయత్నిస్తే. అలా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారా? కనబడుతున్నారా? నాకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే చేయి పట్టుకుని నడిపిస్తాను అని అర్థం. కాబట్టి మొదటిది మనసు ఉండాలి. దైవ నియమం ప్రకారంగా నడవాలన్న మనసు ఉండాలి. రెండవది ప్రయత్నించాలన్న మాట దగ్గర మనకు అర్థం కావాల్సింది, లేదా మనసు ఉండాల్సిన మాట దగ్గర అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైతే ఇచ్చాడని నిర్ధారణ అంతా దీనిలోనే ఉంటుందండి. బాగా గమనించండి ప్రియులారా. నన్ను రక్షించావు నాయన, కృతజ్ఞతలను ఆరాధించాం. అవునా కదా? ఆరాధించాం. రక్షించాడు, నిజంగా నువ్వు ఆరాధించావు, రక్షించాడు, అది నిజమే. ఆరాధించి రక్షించబడిన తర్వాత నీ ఆరాధన, నువ్వు రక్షించబడ్డావని నీకు అర్థమవుతుంది. మళ్ళా బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం మనకు అర్థం కావాలంటే రక్షణలో కొనసాగడం అర్థం అవ్వాలి. రక్షణలో
కొనసాగడం అర్థం, అప్పుడే పరీక్షించుకోవడం అర్థం కాదు. ఇప్పుడు రక్షణలో కొనసాగుతున్నానంటే అర్థం ఏంటి? రక్షించాడని అర్థం. రక్షించాడని అర్థం. ఇప్పుడు నువ్వు రక్షణలో కొనసాగట్లేదు అనుకోండి, ఎక్కడో తేడా ఉంది, రక్షించబడినట్టు కాదు. అంటే ఆరాధన అంతా ఉత్తుతికే. అక్క చేసింది కాబట్టి నేను చేస్తాను, అన్నయ్య చేశాను కాబట్టి నేను చేస్తాను, అది నిజం కాదు. కాబట్టి నిజమైన ఆరాధనలో ఏం కనబడుతుంది అని అంటే, రక్షణ అవసరమే, అది ఆరంభించాలి అవసరమే, కొనసాగించడం అవసరమే. కొనసాగించడంలో ఆరంభం తెలుస్తుంది, కొనసాగించడంలో ఆరంభం తెలుస్తుంది, ముగించడంలో కొనసాగించడం తెలుస్తుంది. చివరి వరకు నమ్మకంగా ఉన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు కొనసాగించావని అర్థం. చివరి వరకు నమ్మకంగా ఉంటే కొనసాగించడం అర్థమవుతుంది, కొనసాగించడం అర్థమైతే ఆరంభించడం అర్థం. ఒకదానికోటి సంబంధం ఉన్నాయండి. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు. శాశ్వత లోకం కోసం ప్రయాణం ఆరంభించాం. అక్కడికి వెళ్ళేంత వరకు, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేంత వరకు ఈ పాప నియమం ఈ శరీరంలో ఉంటనే ఉంటుంది. కనుక దీని నుండి పరిష్కారం కోసం దేవుడు చూపిస్తున్న ఉత్తమమైన మార్గాలు ప్రియమైన వల్ల. కాబట్టి దైవ నియమాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలన్నప్పుడు మొదటిగా మనసు ఉండాలి, ఆ మనసు ఉండాలి. రెండవది ప్రయత్నం చేయాలి. మూడవది ఆ నియమములో తేరి చూడాలి. మూడవది ఏం చెప్పండి? ఆ నియమములో తేరి చూడాలి, అంటే దాన్నే చూడాలి. అప్పుడు వీలవుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 నుండి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో విని మర్చువాడు కాక క్రియను చేయువాడే తన క్రియల్లో ధన్యుడు. ఇక్కడ రెండు విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఆ రెండు చెప్పి నేను ముగిస్తాను. అనుసరించే మనసు ఉండాలి, ఆ దైవ నియమంలో నడవాలన్న మనసు ఉండాలి, ఆ దైవ నియమంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది ఆ దైవ నియమాన్ని తేరి చూడాలి. ఇక్కడ మనకు అర్థం కావడం కొరకు చక్కని వివరించారు ఈ యాకోబు గారు. ఏంటంటే, ఇప్పుడు అనుసరించే వ్యక్తికి, వాక్యాన్ని అనుసరించే వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది, తేరి చూస్తాడు. అనుసరించని వ్యక్తి మర్చిపోతాడు. మర్చిపోయే వ్యక్తి అనుసరించడు, తేరు చూసే వ్యక్తి అనుసరిస్తాడు అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి అద్దం దగ్గరకి, మీరందరూ మందిరానికి వచ్చేటప్పుడు అద్దం దగ్గర అన్ని చూసుకొని ముస్తాబయ్య వచ్చారు కదా, ఎట్లున్నారు ఇప్పుడు గుర్తుందా? అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు గుర్తుందా? అర్థమైందా మీకు? అద్దంలో చూసుకొని పౌడర్ రాసుకొని వచ్చారు, ఆ ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా కనబడిందో ఇప్పుడు అలాగే మీకు ఆ జ్ఞాపకం ఉందా? ఉంటుందా? మర్చిపోతాం, ఉండదు. మళ్ళీ ఎలా ఉన్నామో చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తేనే అప్పుడు గుర్తొస్తుంది. వాక్యము విని విడిచిపెట్టేవాడు ఇలా ఉంటాడంట. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడే గుర్తొస్తుంది, అద్దం నుంచి బయటకు వచ్చేస్తే జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాడు. అలాగా మర్చిపోకుండా ఇప్పుడు స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన దైవ నియమములోకి ఏం చేయాలంటే, అద్దం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసేటట్టు కాకుండా తేరి చూడాలి. ఏమంటే ఎవరిని తేరి చూడాలో తెలుసా? ఆ యేసునే చూడాలి. ఎవరిని చూడాలి? ఆ యేసునే చూడాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. వాక్యాన్నే చూడాలి. వాక్యాన్నే చూసినప్పుడు నువ్వు నడవగలుగుతావు. యేసునే చూసినప్పుడు నడవగలుగుతావు. తేరి చూడడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆయన చూస్తూనే ఉండడం, అంతే. మన దృష్టి ఆయన మీద నుంచి ఇంకా మళ్లించే పరిస్థితి ఉండదు. ఆయనే ఎప్పుడు ఏం చేయాలన్నా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పినట్టు చేద్దాం. ఏది నమ్మాలన్నా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పినట్టు నమ్ముదాం అని వాక్యాన్ని మీద మన కనుదృష్టి ఉంటుంది. వాక్యాన్నే తేరి చూసేవాడు ఏమవుతాడు తెలుసా? తన క్రియలలో ధన్యుడవుతాడు. నాలుగవది నిలకడగా ఉండాలి. నాలుగవది ఏం చెప్పండి? నిలకడగా ఉండాలి. మూడవది తేరి చూడాలి, దైవ నియమమును తేరి చూడాలి, అంటే వాక్యాన్ని యేసును తేరి చూడాలి. నాలుగవది నిలకడగా ఉండాలి. నిలకడగలిగిన భక్తి నిజమైన భక్తి. నిలకడలేని భక్తి అబద్ధ భక్తి, అంతే. నిలకడ ఉండాలి. 4 సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. దైవ నియమములో బ్రతకడానికి 4 సంగతులు ప్రయోజనకరంగా మారతాయి ప్రియమైన వాళ్ళ.
దైవ నియమమును ఆధారం చేసుకుని ఒక వ్యక్తి జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, నేను శరీరంలో ఉన్నాను కాబట్టి నేను శరీరంగా ఆలోచించినప్పుడు పాప నియమానికి దాసుని అవుతాను. జరుగుతుంది అప్పుడప్పుడు అది. అయితే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆ పాప నియమం నుండి పూర్తిగా బయటికి వెళ్ళడం కొరకు నేనేం చేయాలనుకుంటున్నానంటే నా మనసును ఆధారం చేసుకుని, నా మనసు ఎప్పుడూ కూడా దైవ నియమాన్ని ఆధారం చేసుకుని దైవ నియమానికే నేను దాసుడుగా ఉంటాను అని తీర్మానం తీసుకున్నాడు. అంతే ఆయన తీర్మానం అన్నాడు కదా, ఏమన్నాడు? దైవ నియమమునకు నేను దాసుడను, అలా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. మనం కూడా నిర్ణయం తీసుకుంటే దేవుడు మేలు చేస్తాడు. తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దైవ నియమములోనే నేను ఆ దైవ నియమాన్ని అనుసరించే మనసును తెచ్చుకుంటాను అని. ఆ మనసు నీలోకి రావాలి. ఆ దైవ నియమములో నడవడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆ ప్రయత్నం నీలోనికి రావాలి. ఆ దైవ నియమములో తేరి చూస్తాను, మర్చిపోయేవాడిగా ఉండను, అదే నియమాన్ని తేరి చూస్తాను అని తేరి చూడడం నేర్చుకోవాలి. 4వది నిలకడగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడని ఇక్కడ రాయబడిందంటే, నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడు. అట్లా ధన్యులగుట కొరకు దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.